Hello moto lovers, namaste, namaskara ellarku manakaman once again welcome back to my channel CS with Moto. ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసిన ఆ రైడ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి ఈ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం, బట్ అసలు కుదరలేదు. ఈసారి అన్ని ఎవ్రీథింగ్ సెట్ అయిపోయినాయి. కొన్ని రోజుల్లో ఈ రైడ్ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ సెప్టెంబర్. సో వై సెప్టెంబర్ అనేది మాట్లాడుకుందాం. తర్వాత లడఖ్ ఈ ప్లేస్ గురించి చాలా మందికి అయితే తెలుసు. అండ్ జమ్మూ కాశ్మీర్కి దగ్గరలో ఉంటుంది, చైనాకు చాలా దగ్గరలో ఉంటుంది. సో దీనికి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. ఒకటి రోడ్ అండ్ ఎయిర్. రోడ్ నుంచి అయితే 2 main highways ఉన్నాయి, శ్రీనగర్ నుంచి లే అండ్ మనాలి నుంచి లే. సో వై లడాక్? లడాక్ హ్యాస్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్, Umhlingla, 19,000 feet height from the sea level. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ మౌంటైన్ గార్డ్స్, స్నో ఉంటుంది, తర్వాత గార్డ్స్ ఉంటాయి, ఆఫ్ రోడ్, గ్రీన్ వ్యాలీస్, శాండ్ డ్యూన్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఒక పర్ఫెక్ట్గా రైడ్ చేయడానికి కావాల్సిన అన్ని టెరెన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎవ్రీ వన్ హ్యాస్ అ డ్రీమ్ డెస్టినేషన్ అనమాట లడాక్. ఈవెన్ మీ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ థింగ్. సో దట్స్ వై ఐ చూస్ ద లడాక్ దిస్ టైమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా అన్ని మంత్స్లో ఈ లడాక్ అయితే మనం ట్రావెల్ చేయలేము ఆన్ రోడ్. ఓన్లీ ఫ్రమ్ ద మే టు అక్టోబర్ వరకే ఈ బోత్ హైవేస్ శ్రీనగర్ టు లే అండ్ మనాలి టు లే ఓపెన్ ఉంటుంది. మిగతా డేసెస్లో ఎందుకు ఓపెన్ ఉండదంటే, స్నో పడడం వల్ల రోడ్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. ట్రావెలింగ్కి అస్సలు అనుకూలంగా ఉండదు కాబట్టి బోత్ హైవేస్ విల్ బి క్లోజ్డ్. సో మే నుంచి అక్టోబర్ మాత్రమే ట్రావెల్ చేసిన టైము. అండ్ వై ఐ చూస్ సెప్టెంబర్ ఈజ్ లైక్ జూన్, జూలై, ఆగస్ట్ అనేది పీక్ సీజన్ అనమాట. లడాక్కి చాలా అంటే చాలా మంది వస్తారు, ఈవెన్ ఫ్రమ్ ద ఇండియా అండ్ అదర్ దాన్ ఇండియా పీపుల్ ఆల్సో అదర్ కంట్రీస్ నుంచి కూడా ట్రావెల్ చేస్తారు లడాక్ కోసము. సో ఆ టైంలో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ సో ఇవన్నీ కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా సెప్టెంబర్, అక్టోబర్ కొద్దిగా ఆఫ్ సీజన్ కాబట్టి చాలా తక్కువ మంది అయితే ట్రావెల్ చేస్తారు. సో అందుకోసమే ఈ టైం అయితే పిక్ చేసుకున్నా. అండ్ సెప్టెంబరు, అక్టోబరు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే కొద్దిగా వెదర్ అనేది అనుకూలంగా ఉంటుంది. సో అది కూడా ఒక మెయిన్ రీజన్. కంప్లీట్ లడాక్ సర్క్యూట్ కంప్లీట్ చేయాలంటే లైక్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీనగర్కి వెళ్ళి, శ్రీనగర్ నుంచి లే లడాక్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చూసి మనాలికి వచ్చి, మనాలి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలంటే ఆన్ అండ్ యావరేజ్గా 6,000 kilometers జర్నీ అయితే అవుతుంది. దిస్ ఈజ్ ద మ్యాసివ్ అండ్ అడ్వెంచరస్ జర్నీ. హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆక్సిజన్ దొరకడం చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ లేయర్ అనేది చాలా థిన్ ఉంటుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ వెహికల్ రిలీజ్ చేయాలంటే టెస్టింగ్ కోసం ఖచ్చితంగా లడాక్ అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్, ఇంతకుముందుకు చెప్పినట్టు. సో ఇక్కడైతే ఫస్ట్ వెహికల్ని టెస్ట్ చేస్తారు, దాని తర్వాతనే రిలీజ్ అయితే మార్కెట్లకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్ అన్ని ప్లేసెస్లో ఉన్నట్టు ఇక్కడ అకామిడేషన్, ఫుడ్, ఎలక్ట్రిసిటీ, నెట్వర్క్ కనెక్టివిటీ అస్సలు ఉండవు. ఓన్లీ లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. మ్యాప్స్, గీప్స్ ఏం పని చేయవు. అండ్ నెట్వర్క్ వచ్చేసరికి ఓన్లీ జియో అండ్ బిఎస్ఎన్ఎల్, దట్టు పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే. లిమిటెడ్ ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అన్ని లడాక్ ప్రిపరేషన్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తా. లైక్ వాట్ అండ్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఐఎమ్ టేకింగ్, వాట్ మోడిఫికేషన్స్ ఐఎమ్ డూయింగ్ ఆన్ మై బైక్, వాట్ లగేజ్ ఐఎమ్ టేకింగ్ దేర్, సో వాట్ అండ్ ఆల్ థింగ్స్ ఐఎమ్ క్యారింగ్ ఫర్ ద లడాక్. సో ఇవన్నీ ఒక సిరీస్ అయితే పెడతాను వీడియోస్లో. అండ్ లడాక్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లడాక్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఐఎమ్ ప్లానింగ్ ఆన్ సెప్టెంబర్ 2nd week. సో ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, post your details in the comment and I'll call you back, so that if you're interested then we will travel together. Until then, bye bye.